ప్రజల ఇంటి వద్దకే వైద్యం అందించాలన్న మంచి ఉద్దేశంతో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ హాస్పిటల్ అండ్ వీల్స్ వాహనం ద్వారా ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తున్నారని 44వ డివిజన్ అధ్యక్షుడు ఏడుకొండలు జిల్లా అధికార ప్రతినిధి దర్శి హరికృష్ణ తెలిపారు. నెల్లూరు 44వ డివిజన్లోని కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా నారాయణ హాస్పిటల్స్ అండ్ వీల్స్ వాహనం ద్వారా పేద ప్రజలకు ఇంటి వద్దే వైద్యం అందించడం జరిగిందన్నారు. అనారోగ్యంతో ఉన్న పేదలకు మంత్రి నారాయణ గారు అందించిన వరం నారాయణ హాస్పిటల్ అండ్ వీల్స్ అని తెలిపారు. పేద ప్రజలకు అన్ని రకాల వైద్య పరీక్షలు, అత్యాధునిక వైద్య పరికరాలు, అనుభవం ఉన్న వైద్యులతో చికిత్స అందిస్తున్నారని తెలిపారు. అవసరమైతే మెరుగైన వైద్యం కోసం నారాయణ ఆసుపత్రిలో ఉచిత వైద్య సేవలకు సిఫార్సు చేస్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నేతలు పిట్టి సత్యనారాయణ, పాతపాటి అశోక్, యానాది రెడ్డి, దర్శి హరికృష్ణ, జఫ్రుల్లా, యూసుఫ్, నిమ్మకాయల సతీష్, టీడీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
అందరికీ ధన్యవాదాలు. మన నారాయణ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి ఈ దినం నారాయణ సారు ప్రతి ఒక్క డివిజన్లో ఇంటి వద్దకే వైద్యం అనే ఇదితో 3 కోట్ల రూపాయల వ్యయంతో ఒక వ్యాను బస్సు తయారు చేసి అందులో అన్ని పరికరాలు ఉండేటట్టుగా ప్లస్ ఈసీజీ కాడి నుంచి బ్లడ్ టెస్టులు, కిడ్నీ టెస్టులు, కంటి వైద్యం మొదలగు పరికరాలన్నీ పెట్టి డాక్టర్లని దాంట్లో స్పెషలిస్టులను పెట్టి ఈరోజు డోర్ టు డోర్ ప్రోగ్రాం ప్రకారం ప్రతి ఒక్కరికి ఇంటి వద్దకే వైద్యం చేయాలనే ఉద్దేశంతో 44వ డివిజన్లో ఈ దినం 29వ తారీఖు డిసెంబర్లో పెట్టడం జరిగింది. ఇక్కడ ఈ టెస్టులన్నీ అందరూ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నారు. అందరూ వచ్చినారు, చేయించుకుంటున్నారు. ఇది మన నారాయణ సార్ గొప్ప మనసుతో ఇక్కడ కాని వాటి కాకుండా ఏదన్నా ఇబ్బంది కలిగితే వెంటనే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళి నారాయణ సార్ సూపర్ స్పెషాలిటీకి ఆడ కూడా ఫ్రీ, ఇదంతా ఫ్రీ ప్రతి ఒక్కరికి. ఈడ చేయించుకున్న వాళ్ళకి హాస్పిటల్కి పోయినా ఫ్రీ, అక్కడ కూడా చేసి చూపిస్తారు. అంత ఇక్కడ వీలు కాని పక్షంలో. ముందుగా నెల్లూరు ప్రజలందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే నారాయణ సార్ లాంటి మంచి హృదయం కలిగిన వ్యక్తిని అత్యంత మెజారిటీతో ఎన్నుకున్న దానికి అందరికీ కూడా, నెల్లూరు ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆయన అహర్నిశలు నెల్లూరు గురించి, స్టేట్ గురించి, ప్రజల గురించి ఎప్పుడు ఆలోచిస్తూ మంచి మంచి కార్యక్రమాలు ఏమేమి చేస్తామా అని ఆలోచిస్తూ ఉంటాడు. దానిలో భాగంగా ఎన్నో పనులు, మంచినీళ్ళు అయితేమి, డ్రైనేజ్ అయితేమి, రోడ్లు అయితేమి, పార్కులు అయితేమి చెప్పడానికి చాంతాడంత పనులు చేస్తున్నాడు. ఆయన ఎన్నో పనులు చేస్తున్నాడు. ఎన్నో పనులు చేయాలనే తపంతో కూడా 24 గంటలు ప్రజల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. దానిలో భాగంగా ఇంటి వద్దకి వైద్యం అన్నట్టుగా ఒక 3 కోట్ల రూపాయలతో ఒక అన్ని అత్యంత ఆధునిక సదుపాయాలతో కలిగిన ఒక ఆసుపత్రిని ప్రతి వార్డుకి ప్రతి వారం పంపించి అక్కడ పేద ప్రజలందరికీ కూడా సహాయం చేసే నిమిత్తము ఆ యొక్క ఇంటింటికి ఆ యొక్క వాహనాన్ని ఏర్పాటు చేశాడు. ఆ వాహనాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా దాంట్లో అన్ని రకాల వైద్యాలు, అన్ని హార్ట్ అయితేమి, బీపీ అయితేమి, కంటి పరీక్షలు అయితేమి, జీర్ణకోశ వ్యాధులు అయితే ప్రతి ఒక్క ఎముకల డాక్టర్ అయితే అందరూ, అన్ని డాక్టర్లు, అన్ని సదుపాయాలు, అన్ని పరీక్ష కార్యక్రమాలు ఇక్కడ ఉన్నాయి. ఈ పరీక్షలు చేసుకున్న తర్వాత వాళ్ళకి ఇంకా కొంచెం ఎక్కువ వైద్య సదుపాయం కావాలంటే వాళ్ళకి నారాయణ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాకుండా వైద్యంలో నారాయణ సారు శ్రీ శిశు సంక్షేమము, తర్వాత వచ్చి మన ప్రభుత్వ ఉద్యోగులకి వాళ్ళకి వైద్య సౌకర్యంలో వాళ్ళకి లోన్ సదుపాయము, అదే ఫ్రీ ట్రీట్మెంట్కి కావాల్సిన సదుపాయము, తర్వాత వచ్చి ఏంటంటే ఈ డెలివరీలు ఫ్రీ, ఇవన్నీ కూడా స్త్రీలకైతేమి, శిశువులకైతేమి, రిటైర్మెంట్ అయిన ఉద్యోగస్తులకైతేమి వీళ్ళందరికీ కూడా వైద్య సదుపాయాలు త్రూ గవర్నమెంట్ ద్వారా వచ్చే సదుపాయాలన్నీ కూడా వాళ్ళకు ఉపయోగిస్తూ ఫ్రీగా ట్రీట్మెంట్ ఇప్పిస్తూ సేవలు చేస్తూ వస్తున్నారు. దానికి ప్రజలందరూ కూడా ఉచితంగా అందరూ కూడా ఉపయోగించుకొని దాన్ని బాగా అందరూ ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. నారాయణ సార్కి ప్రజల తరఫున 44వ డివిజన్ తరఫున ఆయనకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నెల్లూరు జిల్లా ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు 44వ వార్డులో నారాయణ హాస్పిటల్ ఆన్ వీల్స్ నారాయణ గారి ఆదేశాల మేరకు నారాయణ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ తరఫున ఇక్కడ ఉచితంగా క్యాంపు నిర్వహించడం జరిగింది. ఇది ఉచిత వైద్య శిబిరాలు చాలామంది చేస్తారు, కానీ నారాయణ సారు వినూత్నంగా కొంచెం ఇంటికే వైద్యం అనే కాన్సెప్ట్తో నారాయణ హాస్పిటల్ ఆన్ వీల్స్ తేవడం జరిగింది. ఇది చాలా ఖరీదైన వెహికల్. సో ఇది 3 కోట్ల రూపాయలు వెచ్చించి నారాయణ సార్ ఒక క్లినిక్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయో, అంటే ఈసీజీ కావచ్చు, ఎక్స్రే కావచ్చు, ల్యాబ్ కావచ్చు, అలాగే డాక్టరు, తర్వాత టెక్నీషియన్సు, అలాగే సేవలు అందించే సిబ్బంది, కనీసం
ఒక 25 మంది సిబ్బంది దీని మీద పనిచేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క పేదవాడికి అలాగే మధ్యతరగతి వాళ్ళకి అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ హాస్పిటల్ ఆన్ వీల్స్ని మేము తీసుకురావడం జరిగింది. నారాయణ సారు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్నా కూడా తమిళనాడు కూడా ఇలాంటి ఫెసిలిటీస్ లేవు. ఫస్ట్ టైము ఒక కొత్త వెహికల్ని నెల్లూరుకి పరిచయం చేయడం జరిగింది. మొట్టమొదటిగా నెల్లూరు సిటీని ప్రతి ఒక్క వీధిలో ఇలాంటి క్యాంపులు పెట్టి అక్కడ ఉండే పేద మధ్యతరగతి ప్రజలందరికీ కూడా అందుబాటులో రావాలి. అలాగే అందుబాటులో ఉన్న అందరి కార్యకర్తలకి ఈ సౌకర్యాన్ని అందుబాటులో తీసుకువస్తూ అందరికీ సేవ చేస్తూ, ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే దాదాపు ఇది 26వ సంవత్సరం, రేపు మార్చికి 26 కంప్లీట్ 27వ సంవత్సరంలోకి నారాయణ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ వస్తుంది. సో ఈ సందర్భంగా మీరు ఒక మెయిన్ నారాయణ సార్ సంస్థల ఉచిత వైద్య సంబంధించి ఒక 2-3 విషయాలు చెప్పదలుచుకున్నాను. ఒకటి, నారాయణ ఆరోగ్యమస్ అని 26 సంవత్సరాల క్రితం ప్రారంభించారు. దానిలో ఏదైనా ఒక 10-15 వేల రూపాయలు ఖర్చయ్యే వైద్యాన్ని ఉచితంగా అక్కడ హాస్పిటల్లో ఇవ్వడం జరుగుతూ ఉంది. దాదాపు లక్షల మంది ఈ సౌకర్యాన్ని తీసుకున్నారు. అలాగే అసలు ఇంకా అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు డెలివరీస్ ఖర్చు చాలా ఖరీదైపోయింది. ఒక్కొక్క డెలివరీకి లక్షల్లో పెట్టాల్సిన అవసరం ఏర్పడుతుంది. అలాంటి కాన్పులు తర్వాత అవి నార్మల్ అయినా సరే సర్జరీ అయినా సరే పూర్తి ఉచితంగా, అంటే మందులు కాడించి సర్జరీ కానీ లేదా అక్కడ ఉండే సౌకర్యాలు కానీ వాళ్ళకి భోజనాలు కానీ అన్నీ చేసి దాని తర్వాత ఏదన్నా ఇబ్బంది వచ్చి అంటే బుడ్డ పుట్టిన తర్వాత కొన్ని ఉమ్ము నీరు తాగడం అలాంటివి ఉంటాయి. అలాంటి సేవలు కూడా అంటే నియోనేటల్ కేర్ కూడా మేము ఇవ్వడం జరుగుతూ ఉంది. అన్నీ ఉచితంగా జరుగుతాయి. ఆ తర్వాత ఏదైనా ఒక 4 రోజులు 5 రోజులు దాటిన తర్వాత ఎన్ఐసియులో ఆరోగ్యశ్రీ పథకం ఎవరికైనా ఉంటే కంటిన్యూగా ఇంకా వాళ్ళకి పూర్తిగా నయమయ్యేంత వరకు మేము సేవలు అందిస్తాము. ఆరోగ్యశ్రీ సేవలు ఏ హాస్పిటల్ ఇవ్వట్లేదు. మేమే ముందుగా అన్నీ ఇస్తున్నాము. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలి. అలాగే ఎవరైతే శిశు సంరక్షణ అంటే చిన్నపిల్లలు ఉంటారో పుట్టిన తర్వాత 12 ఏళ్ళ వరకు వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఫ్రీగానే ఉంటాయి. అక్కడ ఓపీ కావచ్చు, వ్యాక్సిన్స్ కావచ్చు, అన్నీ ఉచితంగా ఇస్తాము. కాబట్టి దయచేసి తల్లి బిడ్డని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలనో అంత జాగ్రత్తగా నారాయణ సారు పథకాలు, నారాయణ మాతృసేవ పథకం కావచ్చు, శిశు సంరక్షణ కావచ్చు, నారాయణ ఆరోగ్య బస్సు కావచ్చు, ఇలాంటి పథకాల కన్నా మించిన పథకం ఏదైనా ఉంది అంటే ఇది నారాయణ హాస్పిటల్ ఆన్ వీల్స్. ఎందుకంటే ఒక ఇంటి దగ్గర నుంచి చాలా ఒక తల్లి తండ్రి ఉంటారు, వాళ్ళు స్కూల్కి వెళ్తుంటారు, భార్య మాత్రమే ఇంట్లో ఉంటుంది. అవన్నీ చూసుకోవాలన్నా ఆమె రాలేని పరిస్థితి. అలాంటి వారికి ఎవరైతే మహిళలు ఇంట్లో ఉంటారో ఆ మహిళలు దూర ప్రాంతాలకు ప్రయాణం చేయలేరు. కాబట్టి ఆ ఇంటి వద్దకే మనం వైద్యం తీసుకెళ్ళగలిగితే వాళ్ళకి మనం ఆరోగ్యాన్ని కాపాడిన వాళ్ళు అవుతాం. ఎందుకంటే ఇంట్లో ఆరోగ్యంగా ఉంటే మనం అన్ని విధాల ఆర్థికంగా బలంగా ఉన్నట్టు నారాయణ సార్ నమ్ముతారు. ఆ నారాయణ సారు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఇంటికి వైద్యం అందాలా, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలా. తను కాన్స్టిట్యున్సీలో ముఖ్యంగా కార్యకర్తలే కాదు ప్రజలు కూడా సంతోషంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. దయచేసి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. నమస్కారం అండి. నా పేరు వై రమేష్ బాబు, తెలుగుదేశం పార్టీ 44 డివిజన్ యూనిట్ ఇన్ఛార్జిని. నారాయణ సారు ముఖ్యంగా ఆయనకి ఫస్ట్ ధన్యవాదాలు తెలుపుతూ నారాయణ హాస్పిటల్ ఆన్ వీల్స్ ప్రోగ్రామ్ అని నారాయణ కాన్స్టిట్యూషన్లో డివిజన్ వైజ్ సారు ఒక డేటు ప్రపోజ్ చేసి ఈరోజు 29వ తేదీన 44 డివిజన్లో అది ప్రారంభించాడు. దీనికి మేము అందరము డోర్ టు డోర్ కూడా క్యాంపెయిన్ చేసి ప్రజలకు తెలియజేయడం జరిగింది. దానికి అనుగుణంగా ప్రజలు రావటం, దాన్ని సద్వినియోగం చేసుకుంటాం. మిడిల్ క్లాస్ కానీ పూర్ కానీ దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. దీంట్లో ఉన్న కార్యక్రమాలు అంటే ఒక ఎక్స్రే కాడి నుంచి, ఈసీజీ కాడి నుంచి, ఐ టెస్ట్ కాడి నుంచి, బ్లడ్ టెస్ట్ కాడి నుంచి, షుగర్ కాడి నుంచి అన్ని రకాల టెస్టులు హై ఎక్విప్మెంట్తో, హై పరికరములతో సారు ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల ప్రజలందరికీ డబ్బు లేని వాళ్ళు కూడా చేసుకోవడం దానికి వాళ్ళకి చాలా సంతోషకరంగా ఉంది. దీనివల్ల ఏంటంటే ఇప్పుడు సారు ఒక వినూత్నమైన ఆలోచనతో, అదేవిధంగా మాతృసేవా పథకం కూడా ఒకటి సారు ఆలోచన చేశాడు. వీటి వల్ల ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి నారాయణ సార్ మీద ఉన్న ఎటువంటి నమ్మకం ఉందంటే నేను ఏదైనా పని చెప్తే ఆయన తూచా తప్పకుండా నమ్మకంతో
100% అది కంప్లీట్ చేసే విధంగా, విత్ ఇన్ టైంలో చేసే విధంగా, దాని క్వాలిటీ ఇచ్చే విధంగా కూడా చేస్తాడనే నమ్మకంతో చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్క ప్రోగ్రామ్ని నారాయణ సార్కి అప్పచెప్పడం జరుగుతుంది. దీనివల్ల ఇక ముఖ్యమైన ఏంటంటే ఉన్న ఎమ్మెల్యేల్లో కానీ మినిస్టర్లో కానీ వాళ్ళకి తెలియకుండా కాంపిటీషన్ అనేది ఏర్పడిపోయింది. రీసెంట్గా నేను ఒక అసెంబ్లీ ప్రోగ్రామ్ తీశాను. చాలామంది నారాయణ సార్ని, సార్ మీరు చాలా బాగా చేస్తున్నారు, మా ఊరికి కూడా వచ్చేసి మా మున్సిపాలిటీకి సంబంధించిన ఏమైనా చేయండి, మా ఊరికి వచ్చేసి మా దగ్గర మా కాన్స్టిట్యూషన్లో చేయండి అనేసి వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు కాంపిటీషన్ ఏర్పరచుకొని సార్ కన్నా నేను బాగా చేయాలి, మినిస్టర్ నారాయణ సార్ కన్నా అనేసి చాలామంది మినిస్టర్లు అయితేనేమి, తర్వాత నిమ్మల నాయుడు, పెమ్మసాని సారు వాళ్ళందరూ కూడా ఈ విధంగా అసెంబ్లీలో మన నారాయణ సార్ చేసిన మంచి పనుల కార్యక్రమాల గురించి చెప్పడము ఇది చాలా గర్వించదగ్గ విషయము. సో దానికి మా 44వ డివిజన్ తరఫున, నెల్లూరు సిటీ తరఫున ఆయనకి ఇంకా కృతజ్ఞతలు చెప్తూ ఆయనకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ప్రజలందరికీ ఇంకా మంచి చేసే విధంగా, ఆయన చిరస్థాయిగా ఆయన పేరు వినబడే విధంగా కోరుతున్నాము. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు 44వ డివిజన్లో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు ఆన్ వీల్స్ అనే ఒక కార్యక్రమం, ఇదేంటంటే ఇంటి వద్దకే వైద్యం అనే వినూత్నమైన కార్యక్రమం ఈ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఒక 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక వెహికల్ని ఏర్పాటు చేసి ప్రజలకి ఇంటి వద్దనే ఏ విధంగా ట్రీట్మెంట్ చేయొచ్చో చూపించిన ఘనత ఒక్క నారాయణ సార్కే దక్కుతుంది. ఈరోజు చాలామంది పేద ప్రజలు టెస్టులు చేయించుకోలేక, డబ్బులు లేక ఇబ్బంది పడే పరిస్థితి కూడా ఉంది. అట్లాంటి వాళ్ళకి ఇది సువర్ణ అవకాశం. ఈ వార్డులో ఈరోజు పెట్టిన సందర్భంగా చాలామంది పేద మధ్య ప్రజలందరూ వచ్చి ఇక్కడ చూపించుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఈసీజీ ఉంది, బ్లడ్ టెస్టులు ఉన్నాయి, ఐ టెస్టులు ఉంది, చాలా రకాల టెస్టులు ఉన్నాయి. ఇవన్నీ లేటెస్ట్ టెక్నాలజీతో ఒరిజినల్ యాక్యురసీ రీడింగ్తో వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవడం, మరియు అంతేకాదు నారాయణ సారు ప్రత్యేకంగా మాతృదేవ సేవా పథకాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ నాకు తెలిసి ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా ఈ పథకాన్ని ఏర్పాటు చేసి తల్లి బిడ్డకి మేలు చేసే విధంగా ఈరోజు ముందుకు పోతున్నారు. ఈ రాష్ట్రంలో ఒక మంత్రిగా ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేసుకుంటూ పోతూ అతను గెలిపించిన ఈ నియోజకవర్గానికి ప్రజలకి ఏదో ఒకటి చేయాలని, మంచి చేయాలని చెప్పి ఈరోజు 70,000 మెజార్టీతో గెలిపించిన ఈ ప్రజలకి ఉచితమైన ఆరోగ్యం ఇవ్వాలా, ఉచితమైన మందులు ఇవ్వాలా అనే దృక్పథంతో ముందుకు పోతున్న పొంగూరు నారాయణ గారికి 44వ డివిజన్ ప్రజల తరపున, 44వ డివిజన్ యూనిట్ తరపున అందరికీ పేరు పేరును ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. జై తెలుగుదేశం. ఈరోజు మా 44వ డివిజన్లో ఆన్వీల్ నారాయణ హాస్పిటల్ తరపు నుంచి ప్రజలకి, పేద ప్రజలకి, మధ్యతరగతి ప్రజలకి అందరికీ వైద్యం అందించడం జరుగుతూ ఉంది. ఉచిత వైద్యం. చాలామంది హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని చెక్ చేసుకోవాలంటే వాళ్ళ వృత్తిని ఆపుకోవాల్సి వస్తుంది. అందువల్ల కొంతమంది ఉండొచ్చు. ఇక్కడ పెట్టిన దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉంటే వాటికి ట్రీట్మెంట్ చేసుకోవచ్చు, వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవచ్చు. ఇలాంటి సదవకాశాన్ని కల్పించిన మన నారాయణ సార్కి అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. నా పేరు యానాది రెడ్డి, తెలుగుదేశం కార్యకర్తని. 44 డివిజన్లో ఉంటాను. ముందుగా నారాయణ సార్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రాజకీయ నాయకుల్ని ఇప్పటిదాకా మనం ఎంతోమంది చూసి ఉంటాము. విలక్షణమైన నాయకుడు ఎవరంటే మన నారాయణ సారే. ఎందుకు చెప్తున్నానంటే ఆయన కార్యకర్తల గురించి ఆలోచిస్తున్నాడు, ప్రజల గురించి ఆలోచిస్తున్నాడు, సౌకర్యాల గురించి ఆలోచిస్తున్నాడు. అవన్నీ ఆలోచనే కాకుండా ఆచరణలో పెడుతున్నాడు. ఒకప్పుడు మనం చూసుకుంటే పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలని ఎన్టీ రామారావు బియ్యాన్ని ఇస్తే చంద్రబాబు నాయుడు ప్రజల వద్దకు పాలన తీసుకెళ్లాలని వినూత్నమైన ఆలోచన ప్రజల వద్దకు పాలన తీసుకెళ్తే మన నారాయణ సారు ఇంకా దగ్గరికి ఆలోచన చేసి ప్రజల వద్దకు వైద్యాన్ని తీసుకెళ్లాలనే సదుద్దేశంతో ఈరోజు 3 కోట్ల విలువైన ఒక వాహనాన్ని తయారు చేసి అందులో విశిష్టమైన వైద్యుల్ని ఏర్పాటు చేసి, ల్యాబ్ సౌకర్యాలను ఏర్పాటు చేసి, అన్ని పరీక్షలు ఉచితంగా చేసి, పరీక్షలతో పాటు మందులు కూడా ఉచితంగా ఇచ్చే ఏర్పాటును చేసి దాన్ని ఈరోజు 44వ డివిజన్లో ఏర్పాటు చేయడం అయింది. దానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఇప్పుడు దాకా
కార్యకర్తల్ని వాడుకున్న వాళ్ళని చూసాం, రాజకీయాల్లో కార్యకర్తలు వాడుకున్న వాళ్ళని చూసాం. కానీ కార్యకర్తల సంక్షేమం కూడా ఆలోచిస్తూ వాళ్ళ ఇంటిలో ఎవరికి ఎన్ని ఇబ్బంది వస్తే వాళ్ళ బాగోగులు చూసుకుంటూ, అలాగే ప్రజలకి నేను ఏం చేస్తే గుర్తుంటాను అనే ఉద్దేశంతో ప్రతి పేదవాడు చదువుకుంటే బాగుపడతాడు, నేను చదువుకొనే బాగుపడి స్టేజ్కి వచ్చాను కాబట్టి ప్రతి పేదవాడిని చదివించాలి, ఉన్నతమైన విద్యను అందించాలి అనే ఉద్దేశంతో ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ అన్నిటినీ తీర్చిదిద్దినటువంటి ఘనత అయిందే. ఈరోజు ప్రతి గవర్నమెంట్ స్కూల్లో మున్సిపాలిటీ పరిధిలో అన్ని పుస్తకాలు కానీ వాళ్ళకి భోజనం కానీ గుడ్డలు కానీ అన్నీ ఉచితంగా ఇస్తున్నారు. ఇది కాక అతను సొంత డబ్బులతో మెటీరియల్ అందిస్తున్నాడు ఉచితంగా. ఆ పిల్లలకి నాణ్యమైన విద్య కావాలి కాబట్టి. ఇది కాక పిల్లలు ఏదన్నా దగ్గరుండి వాళ్ళకి రాకపోకలకు ఇబ్బంది ఉంటే ప్రతి ఒక్కరికి ఒక 6,000 రూపాయలు విలువైన సైకిల్ ఉచితంగా ఇస్తున్నాడు. అంటే ఆయన ఆలోచన విధానం ఎట్టుంటుందంటే, నేను నా పేరు చిరస్థాయిగా ప్రజల్లో ఉండాలా, నేను ఈరోజు ఉంటానో రేపు లేను అది వేరే, నేను చేసిన పనులు ప్రజలు చెప్పుకోవాలా. ఎందుకు ఈరోజు మనం నారాయణ సార్ని గెలిపించుకోగలిగాం? గత ఎన్నికల్లో ఆయన చేసిన అభివృద్ధి, నారాయణ సార్ అయితే మనకి అభివృద్ధి చేయగలుగుతారు. ఆ ఉద్దేశంతోనే మళ్ళా అత్యధిక మెజారిటీతో గెలిపించారు ప్రజలు. ఇక్కడ ఒక నూతన ఉత్సాహంతో గెలిపించారు. ఆ దాన్ని ఆయన మనసులో పెట్టుకొని ప్రతి ఒక్కరికి వాళ్ళ స్వయంగా మనం ఎన్ని పథకాలు ఇచ్చినా, ఈరోజు ఆడవాళ్ళకి గ్యాస్ సబ్సిడీలు 3 సిలిండర్లు ఇచ్చినా, లేక వాళ్ళకి సబ్సిడీ లోన్స్ ఇచ్చినా, ఇది కాదు, వాళ్ళంటూ వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలంటే ఒక స్వయం ఉపాధి ఏర్పాటు చేయాలి, ఒక ఆర్థికంగా వాళ్ళకి చేయూతను అందించాలని చెప్పి వాళ్ళకి సొంత డబ్బులు 1,00,000 రూపాయలు ఇచ్చి స్మార్ట్ బజార్ను ఒకటి ఏర్పాటు చేసి మైపాడు రోడ్లో ప్రతి ఒక్కరికి ఒక వ్యాపారవేత్తగా తయారు చేస్తున్నాడు. అంటే ఆయన ఆలోచన ఏంటి? మనిషి ఎప్పుడు సంక్షేమం మీద ఆధారపడకూడదు, తన స్వశక్తి మీద ఆధారపడాలి. దాంతోపాటు ఇంకో 10 మందికి ఉపాధి కల్పించాలి, ఉద్యోగాలు రావాలి, అంటే పారిశ్రామికవేత్తగా కూడా ఎదగాలి. అంటే ఇవన్నీ కూడా చేయాలంటే ఇవన్నీ సంక్షేమాలు ఆలోచిస్తూనే అసలు నెల్లూరులో వర్షాలు వస్తే ఎక్కడికక్కడ ఇబ్బంది పడేవాళ్ళు ఈరోజు ముందస్తు ఆలోచనతో డ్రైనేజీలన్నీ క్లీన్ చేపిస్తే మొన్నొచ్చిన భారీ వర్షాలకి ఏ ఇబ్బంది జరగకుండా సవ్యంగా జరిగిపోయింది. అంటే ఆయన ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే ముందు చూపు. ఎక్కడైతే చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడర్ అని పేరు ఉందో అదే ఆయన అడుగుజాడల్లో ఈయన నడుస్తున్నాడు. నిజంగా మనకి చంద్రబాబు గారిని కలవాలంటే వీలు కాదు, ఎందుకంటే ఆయన సీఎం గారు. కానీ మన నారాయణ సార్ సీఎం స్థాయి వ్యక్తి. ఎందుకంటున్న మాట అంటే ఏ పని చెప్పినా నారాయణ సార్కే చెప్తాడు సీఎం గారు. ఎందుకు చెప్తాడంటే అతను బాధ్యతగా ఆలోచించి అన్నికి ముందస్తు ఆలోచనతో చేసి దాన్ని ముందుకు తీసుకెళ్తాడనే ఉద్దేశంతోనే ఈరోజు అంతలో అమరావతి రాజధాని ల్యాండ్ పూలింగ్ రెండో విడత కూడా బాధ్యత ఆయనే తీసుకున్నాడు. ఫస్ట్ విడత ఆయన తీసుకున్నాడు, రెండో విడత ఆయన తీసుకున్నాడు. కానీ ఎందుకు ఇచ్చాడు ఆ బాధ్యత అంటే ముందుకెళ్తున్నాడు. ఖచ్చితంగా ఏ పనైనా ఎక్కడ అవినీతి రహితమైనటువంటి ఆలోచనతోనే ఉంటాడు. నారాయణ సార్కి సంపాదించుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆయన బాగా సంపాదించుకున్నాడు. ఆయనకి పేరు మాత్రమే కావాలా, ప్రజలకి దగ్గర నా శాశ్వతమైన పేరు కావాలా అనే ఉద్దేశంతో ఏ విషయంలో చూసినా పిల్లలకి పార్కులు మామూలుగా అయితే డబ్బులు ఉండేవాళ్ళు ఎక్కడికక్కడికి వెళ్ళి ఆ వేసవి సెలవుల్లో అసాధ్యడతారు. కానీ సార్ ఏం చేశాడు, అన్ని డివిజన్లలో పార్కులు ఏర్పాటు చేయబట్టి ఈరోజు పిల్లలకి ఆట వస్తువులే కాదు, సేద్యడానికి పెద్దవాళ్ళకి కూడా వాకింగ్ ట్రాక్లు అయితే. అంటే ప్రతి ఒక్క ఆలోచన ఆయనకి ఎట్టుందంటే ప్రజలు బాగుండాలి, నేను బాగుండాలి, అందులో నేను ఉండాలి, అలాగే నా కార్యకర్తలు బాగుండాలి, వాళ్ళు రేపు కష్టపడి పనిచేయాలి. అందుకోసం ఆయన చేస్తున్న ప్రతి పనికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.